హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బేబీ యొక్క ఈడీడీ డేట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈడీడీ డేట్ అనేది ఒకటి ఉంటుందండి. సో ఈ డేట్ ఏంటంటే మనకి ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అన్నమాట. మనకి డేట్ ఏ విధంగా అయితే అవుతుందో ఆ లాస్ట్ పీరియడ్ని అయితే మనం గుర్తుపెట్టుకుంటే ఈ ఈడీడీ డేట్ని దాని ద్వారా అంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బేబీ స్కానింగ్స్ అవి చేసినప్పుడు బేబీ ఎంత వెయిట్ ఉంది, ఎంత మెజర్మెంట్ ఉంది, దాన్ని బట్టి ఏ నెలకి ఎంత ఉండాలో డాక్టర్కి ఐడియా ఉంటుంది కదా. దానిని బట్టి అయితే మనకి ఈడీడీ అనేది ఇస్తారు. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్, మనకి డెలివరీ ఎప్పుడు రావచ్చు అనే దానికి ఒక మెన్షన్ అయితే చేసి మనకు ఒక డేట్ని అయితే ఇస్తారు. దీన్ని మెయిన్గా వచ్చేసి మన పీరియడ్ ఏ విధంగా ఉంది, ఏ మంత్న అయింది, ఏ డేట్న అయింది అంటే లాస్ట్ డేట్ ఏ విధంగా అయితే అయిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ ఎల్ఎంపీ అని మనం ఫస్ట్ డాక్టర్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఎల్ఎంపీ అని అడుగుతారు. లాస్ట్ మెన్సెస్ పీరియడ్ అన్నమాట. లాస్ట్ మెన్సెస్ పీరియడ్ ఎప్పుడైతే అయ్యామో ఆ డేట్ని డాక్టర్కి చెప్పినప్పుడు దాన్ని బట్టి మనకు ఒక డేట్ అనేది ఇస్తారు. అది ఎలా అనేది వీడియోలో షేర్ చేస్తాను. నార్మల్గా వచ్చేసి అక్టోబర్ 5వ తేదీన చివరిసారి బహిష్టు అయిందనుకోండి, ఈ 5వ తారీఖుకి 7 రోజులు కలపాలి. అలా కలపగా 12 అవుతుంది కదా. కాన్పు అయ్యే తారీఖు తెలుసుకోవడానికి నవంబర్ నెల నుండి 9 నెలలు అయితే లెక్క పెట్టాల్సి ఉంటుంది. అలా లెక్క కడితే జూలైకి 9 నెలలు అవుతుందండి. అలా లెక్క కట్టగా తేలిన జూలై నెల 12వ తేదీకి కాన్పు అయ్యే రోజు. దీన్ని ఈడీడీ డేట్ అంటారు, అంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. ఒకవేళ ఇంకొక డేట్ వచ్చేసి చూద్దాము. ఏదైనా కానీ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. 5వ తారీఖు మీకు డేట్ వచ్చింది అనుకోండి. 5వ తారీఖు 10వ నెల 2023లో డేట్ వచ్చింది. అయితే చివరిసారిగా బహిష్టు అయిన తేదీకి చూసుకున్నట్లయితే దాని నుంచి మనం లెక్కగా అయితే కట్టినట్లయితే మనకి 12వ తారీఖు 7వ నెల 2024 అయితే డేట్ అవుతుంది. ఏ స్త్రీ అయినా అక్టోబర్ 31వ తేదీన చివరి బహిష్టు అయింది అని అనుకోండి. ఆ బహిష్టు అయిన రోజుకి 7 రోజులు కలపాలి. నవంబర్ 7వ తేదీ అవుతుంది. ఇటువంటి వాళ్ళ విషయంలో నవంబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు ఒక్క నెల అవుతుంది. అందుకని 31 బహిష్టు అయిన దానికి 7 రోజులు కలపగా నవంబర్ మాసంలో 7వ తారీఖు అయితే వస్తుంది. నవంబర్ 2 వదిలేసి డిసెంబర్ నెల నుంచి 9 నెలలు లెక్క కట్టాలి. ఈ రకంగా లెక్క కడితే అక్టోబర్ 31న బహిష్టు అయిన స్త్రీ ఆగస్టు 7న కాన్పు అయితే అవుతుంది. ఈ విధంగా అయితే మనం లెక్కలు కట్టాలండి. కాన్పు అయ్యే నెల తారీఖు తెలుసుకోవడానికి మరొక పద్ధతి కూడా ఉంటుంది. ఏ స్త్రీ అయినా అక్టోబర్ 10న చివరిసారి బహిష్టు అయింది అని అనుకుందాము. ఆ 10 రోజులకి 7 రోజులు కలపగా 17 అవుతుంది కదా. అలా కలపగా అక్టోబర్ 17 అనగా అక్కడి నుంచి కేవలం 3 నెలల వెనక్కి లెక్క కట్టాలి. అంటే సెప్టెంబర్, ఆగస్ట్, జూలై అని వెనక్కి లెక్క కడితే ఇలా నిండు 3 నెలలు వెనక్కి లెక్క కడితే రాబోయే సంవత్సరం జూలై 17వ తేదీ కాన్పు అవుతారు. ఇదొక ప్రక్రియ, అదొక ప్రక్రియ అన్నమాట. సో ఈ విధంగా కూడా మీరు లెక్క కట్టవచ్చు. నార్మల్గా మీకు ఒక డౌట్ రావచ్చు, ఎగ్జాక్ట్గా ఈడీటీ డేట్ ఏదైతే ఇస్తారో దాన్ని బట్టే మనము డెలివరీ అవుతామా అనేసి. సో ఎగ్జాక్ట్గా అయితే చాలామందికి జరగదండి. ఆ ఈడీటీ డేట్ నుంచి ఒక వారం ముందైనా జరగవచ్చు, ఒక వారం వెనకైనా జరగవచ్చు, లేదా ఈడీడీ డేట్ కంటే ముందే ఒక 10 రోజుల ముందు కూడా డెలివరీ అవుతారన్నమాట. మీకు ఈడీడీలోనే ఉంది ఎక్స్పెక్టెడ్, అంటే ఆ రోజు అవుతుందేమో అని ఇస్తారు, కానీ అది ఖచ్చితం అయితే కాదండి. సో కాకపోతే మనం ముందస్తుగానే జాగ్రత్తగా ఉండాలి. 1 మంత్ ముందు నుంచి 8th మంత్ క్రాస్ అయిన దగ్గర నుంచి, కొంతమంది 7th మంత్ నుంచే డెలివరీ బ్యాగ్ కానీ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని ఉంటారు. ఏ టైంలో మనకి డెలివరీ పెయిన్స్ వస్తాయో తెలియదు కాబట్టి, అంటే మనము మాయ ఉన్న తీరును బట్టి కానీ ఆ యొక్క పీరియడ్స్ని అంటే మనకి పెయిన్స్ వస్తుంటాయి. కొంతమందికి ఎక్కువగా పెయిన్స్ చేస్తూ ఉంటాయి, దానివల్ల కానివ్వండి. కొంతమందికి ఒక్కసారిగా ఉమ్మనీరు బ్రోక్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల కానివ్వండి. ఎప్పుడు డెలివరీ అనేది స్టార్ట్ అవుతుందో తెలియదు కాబట్టి మనకి 7th మంత్ వచ్చినప్పటి నుంచి కూడా డెలివరీ బ్యాగ్ అనేది సిద్ధపరచుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.